అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ హోటల్ స్టైల్ పూరి. జనరల్గా హోటల్స్లో పూరీలు అనేవి చాలా బెలూన్స్ లాగా ఉంటాయి, కానీ మనం ఇంట్లో కొన్ని టిప్స్ ఫాలో అయితే అలాంటి పూరీలు అనేది ఎంజాయ్ చేయొచ్చు. 1/2 kg గోధుమ పిండి, రుచికి సరిపడా సాల్ట్, అలాగే మెయిన్ ఇంగ్రీడియంట్ ఉప్మా రవ్వ, అదేనండి బొంబాయి రవ్వ. రవ్వ వేయడం వల్ల పూరీలు అనేది ఆయిల్ పీల్చుకోకుండా బాగా పొంగుతాయి. పిండి కలుపుకోవడానికి సరిపడా వాటర్ వేసుకోవాలి. ఇక్కడ మెయిన్ థింగ్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, పూరీ పిండి అనేది ఎప్పుడు కానీ గట్టిగానే కలుపుకోవాలి. చపాతీ పిండిలాగా సాఫ్ట్గా కలుపుకోకూడదు. ఇక్కడ మీరు ఒక చిన్న టిప్ అనేది ఫాలో అవ్వాలి. ఎప్పుడు కానీ పూరీ పిండి కలిపిన వెంటనే పూరీలు అనేది చేయకూడదు. మినిమం ఒక 15 minutes అనేది పక్కన పెట్టుకున్నారంటే పూరీలు ఆయిల్ పీల్చుకోకుండా బాగా పొంగుతాయి. ఇప్పుడు పూరీల కోసం కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ అనేది హీట్ చేసుకోవాలి. ఇందాక మనం పూరి పిండిని కలుపుకున్నాం కదా, ఆ పిండిని ఇప్పుడు ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న బౌల్లో గోధుమ పిండిని తీసుకొని ఇందాక మనం చిన్న బాల్స్గా చేసుకున్న పిండిని తీసి పొడి పిండిలో ఇలా ముంచి నేను వీడియోలో చూపిస్తున్నట్టు తోముకోవాలి. పూరి పిండి ఎప్పుడు కానీ కాస్త మందంగానే ఉండాలి, పల్స్గా తోమకూడదు. పల్స్గా తోమితే పూరీలు కరకర అప్పడాల్లాగా ఉంటాయి. పూరి మనం ఎప్పుడు రౌండ్గానే తోముకుంటాం, కానీ ఇక్కడ నేను ఇప్పుడు ఈ వీడియోలో ఒక చిన్న మ్యాజిక్ చూపిస్తాను చూడండి. పూరీ పిండిని ఇలా నిలువుగా తోముకొని మనం ఆయిల్లో వేసామంటే వెంటనే అదే ఫ్లిప్ అయిపోతుంది. మనం అసలు తీవ్రంగా పెట్టాల్సిన పని లేదు. ఒక పక్క కాలిందంటే వెంటనే అదే తిరిగి వేసుకుంటుంది. ఇలా పూరీలన్నింటినీ రౌండ్ షేప్లో తోముకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిందా ఒకసారి చూసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్క పూరీని ఇలా తీసి వేపుకోవాలి ఆయిల్లో. ఇక్కడ పొంగుతాయి. ఈ చిన్న టిప్పు ఫాలో అయ్యారంటే హోటల్ స్టైల్ పూరీలు మనం ఇంట్లోనే ఎంజాయ్ చేయొచ్చు. అంతేకాదండి, అసలు ఆయిల్ కూడా ఒక చుక్క కూడా పీల్చుకోకుండా ఉంటుంది. చూసారు కదండి పూరి ఎంత బాగా ఫ్లఫీగా పొంగిందో. ఇప్పుడు ఇంకొక రకం పూరి చూపిస్తాను చూడండి. ఇందాక మనం రౌండ్ షేప్ పూరి చూసాం, ఇప్పుడు నిలువుగా తోముకున్న పూరిని చూడండి. ఇలా ఒక సైడ్ కాలిన వెంటనే ఆటోమేటిక్గా పూరి అనేది అదే తిరగబడిపోతుంది చూడండి. చూసారు కదా. ఈ చిన్న టిప్స్ అండ్ మెజర్మెంట్స్ ఫాలో అయ్యారంటే మీరు హోటల్లో లాగా బుడ్డ పూరీలు అనేది ఇంట్లోనే ఎంజాయ్ చేయొచ్చును. ఆలు కర్రీతో కానీ చికెన్ కర్రీతో కానీ రుచికరమైన పూరీలు ఎంజాయ్ చేయొచ్చు ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.